ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. అట్లాగే ప్రజలకు ఒక మంచి సూచన. రెరా చైర్మన్ ఇచ్చినటువంటిది. రెరా అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాల నుండి వినియోగదారుణ్ణి కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ రెరా కింద రిజిస్టర్ అయినటువంటి ఫ్లాట్లు మాత్రమే కొనండి, ఫ్లాట్లు మాత్రమే కొనండి, అలాంటి రిజిస్టర్ కాని వాటిని కొనద్దు అన్నటువంటి పిలుపు. వాస్తవంగా 100కి 70% వితౌట్ రెరాని అమ్మేస్తున్నారు. గజాల లెక్కన, లేకపోతే కుంటల లెక్కన, లేకపోతే రెరాతో ఉన్నప్పుడు ఏంటంటే రోడ్డు ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా, ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలా, ప్లస్ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత డబ్బులు ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేస్తాడు. అతను కనుక మాట తప్పిన ఫ్లాట్లో కానీ వేరే ఇష్యూలో కానీ మనం ఆ కొనుగోలు రేపొద్దున రిజిస్ట్రేట్ చేయించుకోవాల్సి ఉండగా నేను ఇవాళ చెయ్యను అంటే నాకొద్దు, అది నీ ఫ్లాటు అంటే మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేయాలి. అది రూలు, రెరా రూలు. అది ఇవ్వకపోతే ఇప్పిస్తుంది రెరా చట్ట ప్రకారం ప్రభుత్వం. ఇప్పుడు అట్లాంటి వెసులుబాటు ఉన్నటువంటి రెరా అప్రూవ్డ్ ఫ్లాట్లు మాత్రమే కొనండి, ఫ్లాట్లు మాత్రమే కొనండి అన్నటువంటిది తేల్చి చెప్తున్నారు.